నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నరేష్. రాష్ట్రంలో దాదాపు వారం రోజుల నుంచి రెండు విషయాలు బాగా సంచలనంగా మారాయి. ఒకటి హీరో రాజ్ తరుణ్‌కి సంబంధించింది. రెండోది ప్రభుత్వ అధికారిని శాంతికి సంబంధించి ఆమె ఇష్యూ. సో, ఆమె మాజీ భర్త మదన్ మోహన్ గానీ, లేదా ప్రస్తుతం ఉన్నటువంటి సుభాష్ గానీ వీళ్ళ ఇష్యూ బాగా నడుస్తుంది. మదన్ మోహన్ ఆయన విదేశాల్లో ఉన్నప్పుడు ఈమె కన్సీవ్ అయింది. తర్వాత ప్రెగ్నెంట్, డెలివరీ టైంకి నేను వచ్చాను, కానీ ఆ బిడ్డ నా బిడ్డ కాదంటుంది. నాకు తెలిసి ఆ బిడ్డ విజయసాయి రెడ్డికి ఆమెకు పుట్టినటువంటి బిడ్డ అని చెప్పి నా అనుమానం అని చెప్పేసి ఆయన బహిరంగంగా ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. సో మదన్ మోహన్ గారు ప్రస్తుతం ఏమనుకుంటున్నారు, దీనికి సంబంధించి మదన్ మోహన్ నెంబర్ మన దగ్గర ఉంది. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మదన్ మోహన్ నెంబర్ మన దగ్గర ఉంది, ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ మదన్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరండి? సార్ నేను నరేష్ని మాట్లాడుతున్నాను. మీకు మార్నింగ్ కాల్ చేశాను. 24/7 సార్ ఇది. సార్ నేను కొద్దిగా ఇల్లీగల్ వర్క్ లో బిజీ. ఓకే బిజీ ఉన్నారు. ఏం లేదు సార్, మీరు ఇంటర్వ్యూ అంటే ఒక టైం పడుతుంది, 1-2 డేస్ అన్నారు కదా. ఇప్పుడు ఏం లేదు, ఒక చిన్న మాట అంటే మీతో ఒక చిన్న మాట అంటే ఆల్రెడీ నేను లైవ్లో ఉన్నాను. సో మీరు చాలా దూరంలో ఉన్నారు కాబట్టి ఒక 1 మినిట్ డిస్కషన్ చిన్నది. సార్ దీనికి సంబంధించి ఏదైతే మీరు శాంతి గారి పైన చేసినటువంటి అభియోగం కానీ, మీరు పెట్టిన ప్రెస్ మీట్ కానీ, ఒక్క ముక్కలో మీరు అసలు ఏం జరిగింది, ఏం చేయాలనుకుంటున్నారు క్లుప్తంగా చెప్పండి ఒకసారి. ఇప్పుడు లైవ్ లో ఉన్నారు సార్? లైవ్లో ఉన్నానండి. అంటే ఇది ప్రజలు వింటున్నారా? వింటారండి. లైవ్ అంటే మనకు టెలికాస్ట్ అవుతుంది అది. ఓకే, అక్కడ శాంతి కూడా లైవ్ లో ఉన్నారా? లేరు, మిమ్మల్ని తీసుకున్నాం అంతే. ఓకే ఓకే ఓకే. సో ఏం జరిగింది? ఇది సార్ యాక్చువల్లీ నేను గత 2 ఏళ్ళుగా అమెరికాలో ఉన్నాను. రైట్. సో ఈ మధ్యలో నన్ను రప్పించి ఆల్రెడీ నాతోటి ఫిజికల్ రిలేషన్ లో ఉన్నట్టు యాక్ట్ చేసి, తనకి ఆల్రెడీ అప్పటికే తన కడుపులో ఒక 2 months బేబీ ఉంది. ఓకే. సో ఆ బేబీ నా బేబీ అని 12 నెలలు నాతో చెప్పి నన్ను నైవంచన చేసింది, నా బేబీ అని. నేను కూడా నా బేబీ అనుకున్నాను. ఆ తర్వాత ఇండియాకి వచ్చే ముందు నేను ఐవీఎఫ్ చేసుకున్నాను అంటే నాకు ఇష్టం లేదనేసి ఒక 2 months సతాయించింది నన్ను. సరే నేను ఇండియాకి వచ్చిన తర్వాత, సరేనమ్మా ఐవీఎఫ్ అయితే నాకు డాక్యుమెంట్ చూపిస్తావా లేదా నేను ఫైట్ చేశాను. లేదు డాక్యుమెంట్ లేదు, ఏం లేదు, నేను పేర్లు తెలియకుండా చేసుకున్నా. అట్లా చేస్తారు ఇండియాలో, ఫాదర్ హస్బెండ్ లేకుండా ఎలా చేస్తారని నేను ఆర్గ్యూ చేశాను. లేదు నేను హై ప్రొఫైల్ వ్యక్తితో ఐవీఎఫ్ చేసుకున్నాను, ఆయన డోనార్ అన్నాడు. ఎవరు హై ప్రొఫైల్ వ్యక్తి ఇది అని బాగా ఆర్గ్యుమెంట్ అయింది, హీటెడ్ ఆర్గ్యుమెంట్. అయితే లేదు వాళ్ళ పేర్లు బయటకు చెప్పేది ఏం లేదు, అది అంత ఈజీ ఏం కాదు, అట్లా కాదమ్మా డ్రామా చేస్తే అసలు ఏం జరిగిందంటే, అవునమ్మా ఏం జరిగిందని అడిగాను. అడిగితే చివరికి ఇంకా అది ఐవీఎఫ్ డాక్యుమెంట్ చూపించలేక అమ్మాయి అవును నేను ఫిజికల్ ఇంటర్ కోర్స్ ఉన్నాను, వేరే వాళ్ళతో ఫిజికల్ రిలేషన్ ఏం చేసుకుంటాను అని. అట్లా కాదు తల్లి చెప్పు. ఇక ఇట్లా గొడవలు అయితే ఉన్నాయి సార్. నేను జనవరిలో వచ్చాను ఇండియాకి, 2024. సో జనవరి ఫిబ్రవరి ఇదే ఆర్గ్యుమెంట్స్. ఇక ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అవును నేను విజయసాయి రెడ్డి గారికి బేబీని కనిపెట్టాను, బాబుని, ఆయనకు పిల్లలు లేరు, సో నువ్వు సైలెంట్ గా ఉండు, ఆయన కూడా మగ పిల్లలు లేరు, పిల్లలు కావాలని అడిగారు, అందుకే నేను కనిపెట్టాను. రాజకీయ వారసుడు కావాలన్నదా? అందుకంటే కదా బాబు అయితే కావాలని చెప్పినట్టు చెప్పింది నాకు. నేను అట్లా మాట్లాడతావు తల్లి, నీకు ఎవరిచ్చారు ఈ హక్కు, అసలు ఎందుకు ఇదంతా లైఫ్ అంతా డిస్టర్బ్ చేసి పెట్టావు, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. సో ఇది ఇట్లా జరిగింది సార్. చివరికి ఏమైందంటే ఇప్పుడు నాకు ఒక 12 months ఏమో నేను నన్ను ఫాదర్ అనేది, తర్వాత ఐవీఎఫ్ అనేది, తర్వాత విజయసాయి రెడ్డి పేరు చెప్పింది, విజయసాయి రెడ్డి గారి పేరు ఒక 4 నెలలు. ఇదంతా నాకు చిరాకు వచ్చి నేను అపోలో హాస్పిటల్ వైజాగ్ వచ్చాను. అక్కడికి వచ్చి అక్కడ డాక్యుమెంట్ యాజ్ ఎ ఫాదర్ ఐ హావ్ రైట్. సో నేను లీగల్ ఫాదర్ గా వెళ్ళి అక్కడ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఫ్రంట్ ఆఫీస్ లో నా పేరే ఉంది హాస్పిటల్. తర్వాత కేసీట్స్ లో కొత్త పేరు కనిపించింది నాకు, పి సుభాష్ అని. పోతిరెడ్డి సుభాష్ ఆయన ఎవరు నాకు తెలియదు అప్పటి వరకు. ఆయన ఎవరు అంటే నేను తర్వాత ఆయన మీద 2 weeks రీసెర్చ్ చేస్తే ఆయన అమరావతిలో జీపీ, గవర్నమెంట్ లీడర్ ఫర్ రెవెన్యూ ఆంధ్ర రీజన్. సో ఆయనకు ఫోన్ చేసినాను, అసలు ఏంటి మీ స్టాండ్ ఏందని. నాకు ఏ సంబంధం లేదు, నేను ఆ టైంలో అక్కడ ఉన్నాను, శాంతి పిలిచింది, ఫ్రెండ్ గా వెళ్ళి సైన్ పెట్టాను. ఎట్లా పెడతారు మీరు ఫ్రెండ్ గా సైన్, ఫాదర్ హస్బెండ్ ప్లేస్ ఎట్లా పెడతారు మీరు, దిస్ నాట్ ద రైట్ వే, మీరేమో చదువులేని వాళ్ళు కాదు, ఎవరు గవర్నమెంట్ లీడర్ అని చెప్పాను. సో ఇది సార్ ఇప్పుడు ఆయన స్టాండ్ ఏంటంటే నేను కాదు అని, ఆయన కాదని. సో ఇక్కడ మీరు విదేశాలకు ఎప్పుడు వెళ్ళారో, ఆమె ఎప్పుడు కన్సీవ్ అయింది? నేను జనవరి 2022 వెళ్ళాను సార్. శాంతి గారు ఎప్పుడు కన్సీవ్ అయ్యారు? 28th జూలైలో. నేను సెప్టెంబర్ లో వచ్చాను ఇండియాకి, సెప్టెంబర్ 19th ఇండియాకి వచ్చాను. సో దిస్ ఇస్ ద డేట్స్. సో మీరు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు నిన్న మీరు చూస్తే ప్రెస్ మీట్ లో డిఎన్ఏ టెస్ట్ కి విజయసాయి రెడ్డి గారు రెడీ ఉన్నారా, రమ్మని చెప్పండి అని చెప్పి మీరు అన్నారు క్లియర్ కట్ గా.
అవును సో ఇప్పుడు అవును. ఏమంటున్నారు? ఇప్పుడు నేను అదే చెప్తున్నాను సార్. ఆ తండ్రికి ఆ బేబీకి తండ్రి ఎవరో తెలియాలి. విజయసాయి రెడ్డి గారా లేకపోతే సుభాష్ రెడ్డి గారా? ఆయన అజ్ఞాతంలో ఆయన పేరు ఏం పేరు? సుభాష్ రెడ్డి. పోతిరెడ్డి సుభాష్ గారు అజ్ఞాతంలో ఉన్నారు. ఎక్కడున్నారో తెలియదు ఆయన. ఓకే. ఓకే. శాంతి ఏమో ఆయన భర్త అంటది. ఇప్పుడు ఆ బిడ్డకు తండ్రి ఎవరు తెలియాలి. రేపు ఆ బిడ్డ గౌరవంగా బతకాలంటే సమాజంలో ఆ బిడ్డకు తండ్రి ఎవరు? ఎందుకు ఈ ఫైటింగ్ లని ఎందుకు చెప్పండి? ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి పేరు శాంతి చెప్పింది. ఆమె చెప్పిన పేరే నేను పెట్టాను. ఓకే. ఓకే. సో పెద్ద ఆయన తప్పు లేకపోతే విజయసాయి రెడ్డి సార్ కూడా ముందుకొచ్చి, అదే విధంగా పోతిరెడ్డి సుభాష్ గారు కూడా ముందుకొచ్చి ఆయన కూడా వచ్చి నేను ముగ్గురం ఉయరాలు రెడీ, అదేదో వచ్చేసి టెస్ట్ చేసేసుకుంటే క్లియర్ అయిపోతుంది ఇష్యూ. క్లియర్ అయిపోతుంది అంటారు. ఓకే. సో మీరు లీగల్ వర్క్ లో ఉన్నారు, ఎప్పుడు వస్తారు హైదరాబాద్ మరి? నాకు కొద్దిగా టైం పడుతుంది సార్. నేను వచ్చిన తర్వాత ఐ విల్ కాల్ యూ బ్యాక్ సార్ 24/7. రైట్. ఓకే అండి. రైట్ అండి. మెసేజ్ పెట్టండి సార్, మీ పేరు నెంబర్ మెసేజ్ పెట్టండి. రైట్ అండి. రైట్. థ్యాంక్ యూ. ఓకే. సో మనతో పాటు కాల్లో మదన్ మాట్లాడుతున్నాడు. ఆయనకు సంబంధించి ఆయన ఏం చెప్తున్నారు, పోతిరెడ్డి సుభాష్ ఎవరైతే ఉన్నారో ఆయన అజ్ఞాతంలో ఉన్నాడు. అసలు ఆయన నా బేబీ కాదంటున్నాడు, ఏదో ఫ్రెండ్లుగా సంతకం పెట్టినాడు, అజ్ఞాతంలో ఉండి ప్రస్తుతం ఆయన విజయసాయి రెడ్డికి సంబంధించి ఆయన ముందుకు రావాలి డిఎన్ఏ టెస్ట్కి. పోతిరెడ్డి సుభాష్, విజయసాయి రెడ్డి ఇద్దరు వచ్చినా పర్లేదు, ఇద్దరు వచ్చి డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలని చెప్పేసి మదన్ మోహన్ డిమాండ్ చేస్తున్నాడు.